కేసీఆర్ ఏలువాడిలుండంగా ఆర్టీసోలు సమ్మెకు దిగిండ్రు. యాదున్నదా అనుల్లా? గప్పుడు బస్సులు నడవక జనాలు మస్తు గోసపడ్డరు. అయినా ఆర్టీసోలు అసలుకే తగ్గలేదు. వెనుకకు పోతలేరని అప్పటి మందం ప్రైవేటోళ్లను పిలిపించి ఆర్టీసీ సేవలు షాలు చేసిండ్రు. పాతలను పక్కకు పెడతామని బెదిరించిండ్రు సర్కారోళ్ళు. అటెంక కొద్ది రోజులకు వెనుకకు తగ్గిండ్రు. గప్పుడైతే బస్సులు బస్టాండ్లు శితం మందితోని జిబజిబ అన్నట్టే ఉండే. ఇక ఇప్పుడు కూడా గట్లనే ఉంటున్నాయి. కానీ నిన్న మొన్నటి సంది విమానం డిపోలల్లో గా సీన్లు కానొస్తున్నాయి. మా బస్ ఎత్తలేదంటే మా బస్ ఎత్తలేదని బస్టాండ్లలో లొల్లి చేసినట్టే విమానం డిపోలల్లో జంగు ఎత్తున్నారు ప్రయాణికులు. మరి గట్లెందుకో పురాగరుచుకుందాం పాండ్రి. సంక్రాంతియాల బస్సులు క్యాన్సిల్ అని గోసపడ్డట్టే విమానం డిపోలల్లా విమానాలు క్యాన్సిల్ అని గోసపడుతున్నారు ప్రయాణికులు. గిట్లెట్ల చేస్తారని కోపానికొచ్చిండ్రు పబ్లిక్. ఈడ ఆడ అని తేడా లేకుండా దేశంలోన్న అన్ని విమానం డిపోలల్లా ఇండిగో విమానాల కంపెనీల మీద గరానికొస్తున్నారు ప్రయాణికులు. కట్టలు తెంచిన ఆవేశంతోని కంపెనీలను కొట్టబోతున్నారు. ఏ బస్సు దొరికితే ఆ బస్సులో ఎల్లబోదామని బస్సు కోసం ఎదురు చూసినట్టే విమానాల కోసం డిపోలో ఎదురు చూస్తున్నారు. విమానం కస్టమర్ల ఆగ్రహానికి అసలు కారణం ఏందంటే ఈ నడుమ విమానాలను కంట్రోల్ చేసే డీజీసీఏ వాళ్ళు కొత్త రూల్స్ తెచ్చిండ్రట. పైలట్లు అందులో పనిచేసేటోళ్ల పానాలు ఖరాబ్ కావద్దని పని గంటలు తగ్గించిండ్రట. రెస్ట్ ఎక్కువుండేటట్టు చేసిండ్రట. నైట్ డ్యూటీలు తక్కువ చేసిండ్రట. ఓటీలు గీటీలు లేకుండా చేసిండ్రట. ఇవేగాక దినాము ఉండే టెక్నికల్ తిప్పలు, వాతావరణ మార్పులు, చలికాలం మంచుగోసలు చుట్టుముట్టేటాలకు విమానాలు నడిపించే ఇండిగో కంపెనీలకు పరశానొచ్చి పడ్డది. మొన్నటి సంది తక్కువ సిబ్బంది ఉన్నారని ఇష్టం వచ్చినట్లు సర్వీసులను బంద్ పెడుతున్నారు. 2 రోజులలోనే 200 దాకా విమానాలు రద్దు చేసిండ్రట. మేము ఎయిర్ బస్లను నడపలేమని చేతులెత్తేసిండ్రట. మళ్ళా ఎప్పుడు విమానం పంపుతారో చెప్పకుండా తిప్పలు పెడుతున్నారట. మరి మిగిలిన కంపెనీలకు రాని తిప్పలు ఈలకే ఎందుకొచ్చిందంటే మరి మనోళ్ళ పనితనం అట్లుంటది. అందరికంటే ఎక్కువ విమానాలను ఈల నడుపుతున్నారట. సర్వీసులు ఎక్కువ, పనిచేసేటోళ్లు తక్కువ ఏటాలకు చేతులెత్తేసిండ్రు. మీ అసౌకర్యానికి చింతిస్తున్నామనుకుంటా దండాలు పెడుతున్నారు. షెర్ల నీళ్లు పోయి షెర్ వెనుక పడ్డాక ఎన్ని చెప్తే ఏమొస్తది చెప్పుండ్రి. సర్వీసులకు తగ్గట్లు సిబ్బందిని పెంచుకోవాలి గాని మోసటోనికే బరువెత్తమన్నట్టు చేస్తే నడుతుందా చెప్పుండ్రి. ఎన్నటికైనా తిప్పలు తప్పవు కదా. విమానాలంటే అర్జెంటుగా దేశాలకు పోయేటోళ్ళుంటారు, ఆరోగ్యం బాగా లేనోళ్ళుంటారు, వ్యాపారాలు చేసేటోళ్ళుంటారు, కొలువులకు పోయేటోళ్ళుంటారు. ఎంత చిన్న పరేషానైనా దేశమంతా ఆగమే గదా. సెంట్రల్ సర్కార్ రంగంలోకి దిగిందట. కానీ గింతమంది తిప్పలు ఎట్లా తీరుతారో, ఎప్పటి వరకు తీరుతారో చూడాలిగా.